ఒక పెద్ద మర్రి చెట్టుపై ఒక కాకుల జంట గూడు కట్టుకుని ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవి. అయితే అదే చెట్టు మొదట్లో ఉన్న ఒక తొర్రలో ఒక దుష్ట సర్పం పాము నివసించేది. ప్రతిసారి కాకి గుడ్లు పెట్టినప్పుడు ఆ పాము చెట్టుపైకి పాకి వెళ్ళి ఆ గుడ్లను తినేసేది. తమ పిల్లలను కోల్పోయిన కాకుల జంట ఎంతో దుఃఖించేది. పామును నేరుగా ఎదిరించే శక్తి కాకులకు లేదు, ఎందుకంటే పాము చాలా బలమైనది. ఒకరోజు కాకి తన స్నేహితుడైన నక్క దగ్గరకు వెళ్లి సలహా అడిగింది. నక్క ఇలా చెప్పింది: మిత్రమా, భయపడకు, శారీరక బలం కంటే ఉపాయం గొప్పది. నువ్వు ఆ పామును చంపలేవు కాని చంపేలా చేయగలవు. నక్క ఒక అద్భుతమైన ఉపాయాన్ని చెప్పింది. మరుసటి రోజు ఆ దేశపు రాకుమారి తన చెలి కత్తెలతో కలిసి సమీపంలోని నదిలో స్నానం చేయడానికి వచ్చింది. ఆమె తన విలువైన ముత్యాల హారాన్ని ఒడ్డున ఉన్న బండరాయిపై పెట్టింది. ఇది గమనించిన కాకి వెంటనే కిందకు వాలి ఆ హారాన్ని తన ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది. రాజభటులు కాకిని వెంటాడారు. కాకి మేరుగా వెళ్లి పాము ఉన్న చెట్టు తొర్రలో ఆ హారాన్ని పడేసింది. భటులు చెట్టు దగ్గరకు వచ్చి తొర్రలో ఉన్న హారాన్ని తీయబోతుండగా పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. భటులు భయపడకుండా తమ దగ్గరున్న ఈటెలతో ఆ పామును చంపి హారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ విధంగా కాకి తన తెలివితేటలతో శత్రువును వదిలించుకుని తన భర్తతో కలిసి హాయిగా జీవించింది. ఈ కథలోని నీతి: శారీరక బలం కంటే బుద్ధిబలం గొప్పది.